వైఫ్స్ అయితే ఈజీగా మీషో నుంచి రీసేలింగ్ చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటిదంటే మీషో నుంచి నేను ఏమేమి తీసుకున్నాను, జస్ట్ ఈ 2 వీక్స్లో అయితే నాకు ఏమేమి పార్సల్స్ వచ్చినాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకొకటి, అందరు అడుగుతున్నారు రీసేల్ చేస్తే కవర్ పైన మీషో అనే లోగో ఉంటుందా అనేసి. రీసేల్ చేసే వాళ్ళకి ఆ లోగో అనేది ఉండదు. రీసేల్ చేయకుండా పర్సనల్గా ఆర్డర్ పెట్టుకుంటే ఈ విధంగా వస్తే మీకు కవర్ అయితే ఉంటుంది. సో నేను ఇట్లా మీషో లోగో అనేది ఉంటుంది. ఇంకా ప్రోడక్ట్ అనేది ఎవరైనా మీకు ఇప్పుడు కస్టమర్ రీచ్ అయ్యి తీసుకున్నారనుకోండి, అది మీరు మళ్ళీ రిటర్న్ చేసే అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీషో వాళ్ళు క్వాలిటీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా బాగుంటుంది కూడా క్వాలిటీ. నేనైతే రీసెంట్గా ఏమేమి తీసుకున్నా అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో అయితే కంటిన్యూగా అయితే చూడండి. సో ఇదొకటి లాంగ్ కుర్తీ, ఇది ఫ్రాక్ టైప్, ఇది ప్యారెట్ గ్రీన్. సో ఏదైతే నేను ఆర్డర్ పెట్టానో సో నాకు సేమ్ కలర్ వచ్చింది, సేమ్ సైజ్ అనేది నాకు ప్రోడక్ట్ అనేది రిసీవ్ అయింది. సో నేను మీకు ఇక్కడ వీడియోలో అయితే నేను స్క్రీన్ షాట్ అయితే షేర్ చేస్తాను, చూడండి. నేను ఆర్డర్ పెట్టిన కలర్ నాకైతే రిసీవ్ అయింది. సో ఈ డ్రెస్ అనేది నేను తీసుకున్నాను, XXL తీసుకున్నాను. కానీ నాకు XXL నాకు అనేది రిసీవ్ అయింది ఈ టాప్ అనేది, అండ్ చాలా బాగుంది. సో నేను ఎలా అయితే చూసినాను సో యాజ్ ఇట్ ఈస్ అలానే నాకైతే డెలివరీ అయితే అయింది ఇది ప్రోడక్ట్ అనేది. సో ఇదొక డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇంకొకటి ఇది పిగ్గీ బ్యాంక్, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా సేమ్ నేను ఏదైతే పెట్టానో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 1,20,000 అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో మీకు అది కూడా నేను షేర్ చేస్తాను, ఇది కూడా స్క్రీన్ షాట్. సేమ్ యాస్టీస్ నేనైతే ఏదైతే పెట్టానో అదే ప్రోడక్ట్ అనేది నాకు రిసీవ్ అయింది. ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే రీసేల్ చేసే వాళ్ళకి అందరు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, అక్క మనం రీసేల్ అయితే చేస్తున్నాము, మళ్ళీ అవి మీషో వాళ్ళు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయట్లేదు, మళ్ళీ మనం ఆ ప్రోడక్ట్ వాళ్ళకి రిటర్న్ వాళ్ళు పెడితే అప్పుడు మనకి మార్జిన్ అనేది రాదు కదక్క, మన టైం వేస్ట్ అనేసి కామెంట్ అయితే చేశారు. సో నేను వాళ్ళకైతే నేను ఈ మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అంతకుముందు ఉన్నది క్వాలిటీ అనేది మంచిగా ఉండేది కాదు, డ్రెస్ అయినా ఈవెన్ ఏది తీసుకున్నా కూడా ఇప్పుడైతే క్వాలిటీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మీషో వాళ్ళు. సో ఇంకొకటి ఇది ఒకటి అనమాట, ఇది కేక్ బౌల్స్ అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ ఇవి అన్బాక్సింగ్ చేసిన వీడియోస్ కూడా పెట్టాను. సో నా ప్రీవియస్ వీడియోస్లో అయితే మీరు చూసుకోవచ్చు. ఇవైతే నేను ప్యాక్ ఆఫ్కి 3 అనమాట, 3 బౌల్స్. సో నేను ఏవైతే పెట్టానో సో అవే నాకైతే రిసీవ్ అయినాయి. ఇవి ఇంకా యూజ్ చేయలేదు కూడా నేను. ఇంకొకటి ఇది డ్రెస్ చూసుకోండి, టాప్, దుపట్టా, ఇంకా ప్యాంట్, పైజామా ప్యాంట్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్యాంట్ కూడా మనకి ఇట్లా ఉంటుంది, సేమ్ మనకి డ్రెస్ కలరే. ప్యాంట్ కూడా ఇక్కడ మనకి కోట్ లాగా ఇచ్చి ఉన్నారు, సేమ్ యాస్టిన్. మీకు ఈ పిక్ కూడా నేనైతే మీకు ఇక్కడ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో నేను ఏదైతే ఆర్డర్ అయితే పెట్టానో సైజ్ కానీ డ్రెస్ కానీ కలర్ సో సేమ్ యాస్టిన్ నాకు అవే ప్రోడక్ట్ అనేది రిసీవ్ అయినాయి. మీకు మంచి ఒక హౌస్ వైఫ్స్కి అయితే మీరు ఈజీగా అయితే మీషో నుంచి రీసేలింగ్ చేస్తూ మనీ అనేది ఏం చేసుకోవచ్చు. ఇదొకటి, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా, ఇది కూడా చూద్దాం ఎలా ఉందనేది. కలర్ అయితే సేమ్ యాస్టీజ్ వచ్చిందండి. ఇది కూడా నేను ఈ పిక్ కూడా మీతో షేర్ చేస్తాను. చూద్దాం ఎలా ఉందో డ్రెస్. ఇది XXL అయితే పెట్టాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, XXL రిసీవ్ అయింది నాకు. బాగుంది, నైస్. కట్ వర్క్ లాగా మనకి ఇక్కడ లేస్ వచ్చింది. ఇదైతే టాప్, దుపట్టా ఇది కూడా బాగానే ఉంది, పర్లేదు. నేను పెట్టిన అమౌంట్కి అయితే ఈ ప్రోడక్ట్ అనేది రావడం అనేది బెటర్, చాలా బాగుంది. ఇదేమో మనకి ప్లాజో ప్యాంట్ లాగా.
నేను డబుల్ ఎక్స్ఎల్ ఎందుకు పెట్టుకున్నా అంటే మనకు ఒకవేళ కొంచెం పెద్దగా ఉన్నా సరే దాన్ని మనం టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం ఒకేసారి చిన్న సైజ్ తీసుకున్నాం అనుకోండి, టైట్ ఉంటే తర్వాత మనకి ఇబ్బంది కదా లేడీస్కి. ఎందుకంటే లేడీస్ లావ్ అవుతూ ఉంటారు, ఇటు సన్నగా అప్ అండ్ డౌన్ అన్నట్టుగా ఉంటుంది మనకి లేడీస్కి. అందుకని నేను ముందుగానే కొంచెం పెద్దది తీసుకొని దాన్ని ఆల్టరేషన్ అయితే చేసుకుంటాను. అందుకు నేను మళ్ళీ డబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నాను. సో ఇదండి ఇంకొకటి. సో ఈ పిక్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొకటి నేను ఎంత అమౌంట్కి తీసుకున్నాను అనేది కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. సో వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. అలా హౌస్ వైఫ్స్ అయితే ఈజీగా మీషో నుంచి రీసేలింగ్ చేస్తూ మనీ అనేది ఏం చేసుకోవచ్చు. ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు మీకైతే. ఎందుకంటే బయటికి వెళ్ళి జాబ్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకైతే నేనైతే మంచి ఒక జాబ్ ఆపర్చునిటీ అని అనుకోవచ్చు. ఎందుకంటే రీసేల్ చేయడం అనేది. ఇంకొకటి, మీకు మనీ అనేది ఎక్కడ కూడా మీకు స్టక్ అవ్వదు. మీ మనీ అనేది 100% జెన్యూన్ మీకైతే అకౌంట్కి అయితే క్రెడిట్ అయిపోతుంది. సో నేనైతే చాలా జెన్యూన్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను కోవిడ్ టైంలో అయితే కోవిడ్ 2020-21 వరకు కూడా నేను మీషోలోనే నేనైతే రీసెల్లింగ్ చేస్తూ దగ్గర నేను 3 lakhs వరకు మనీ అయితే ఏం చేశాను సో నేను అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే సో నేను అందులో అయితే షేర్ చేసుకున్నా కూడా నేను ఎంతవరకు ఏం చేసుకున్నాను అనేది కూడా. సో అలా మీరు కూడా ఇంట్లో ఉండి మన టాలెంట్ అనేది మనం చూపించుకోవాలి. మన టాలెంట్ అనేది మనం ఎలా పిక్స్ షేర్ చేయాలి, మన అమౌంట్ ఎలా పెట్టాలి, మనం ఎలా ఆర్డర్ చేయాలి, వాళ్ళకి ఎలా ఎక్స్చేంజ్ రిటర్న్, ఇవన్నీ ప్రతివీ అండి. మీకు తెలియనిదైతే మీరు యూట్యూబ్లో మీషో అని మీరు సెర్చ్ చేస్తే ప్రతిదీ వస్తుంది. సో అలా చూసి మంచిగా అయితే మనీ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో నేనైతే క్లియర్గా అయితే చూపించాను నేను ఏవేవైతే నేను తీసుకున్నాను, నాకు ఏ ప్రోడక్ట్ అయితే రిసీవ్ అయింది. నాకు అంటే మీషో రీసెల్లింగ్ చేసే వాళ్ళకి మంచి ఒక ఇది అనుకోవచ్చు, ఆఫర్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రోడక్ట్ బాగుండదు, మీషో క్వాలిటీ బాగుండదు, ఎవరు అడిగినా మీషో క్వాలిటీ బాగుండదని అంటున్నారు. ఒకప్పుడు ఉన్నది, బట్ ఇప్పుడైతే లేదు. నేను రీసెంట్గా దగ్గర నేను తక్కువలో అన్నా కూడా నేనైతే 15,000 వరకు మీషోలోనే షాపింగ్ అయితే చేశాను. ప్రతిదీ షాపింగ్ చేశాను నేను. ఇప్పుడు అవన్నీ చూపించచ్చు, కానీ నేను యూస్ చేసేసినానని చూపించలేదు. నేను యూస్ చేయని ప్రోడక్ట్ వరకే మీకు చూపించాలి గాను. మిగతావి కూడా నేను చాలా అయితే మీషోలో షాపింగ్ చేశాను. సో అవి కూడా చూపించచ్చు, కానీ ఎందుకు అని చూపించలేదు. సో అందుకే మీరు కూడా మీషో యాప్ అనేది ఇప్పుడే మీరు కూడా ఇన్స్టాల్ చేసుకొని మీరు రీసెల్లింగ్ చేస్తూ మనీ అనేది మీరు కూడా ఈజీగా అయితే ఏం చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే ప్రమోషన్ వీడియో అయితే కాదు. నేనైతే మంచిగా ఒక హౌస్ వైఫ్స్కి మంచి ఒక ఆఫర్ ఇస్తున్నాను, ఇలా మీరు మనీ ఏం చేసుకోవచ్చు అనేసి, అంతే. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.